లేనే లేవు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు యోహాను సువార్త 14:18 అంటాడు, మిమ్మల్ని ఒంటరిగా అనాథులుగా విడిచిపెట్టరు. ఎన్నిసార్లు ఏడ్చుంటారు కన్నీరు కాచి. పలుమారు కీర్తన 27:10 ప్రభుంటున్నాడు, when my father and my mother forsake me, the man of God, the psalmist writes, then the Lord will take me up. ప్రతిసారి శిష్యులు కూడా నా యేసయ్యని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? విడవను, పరిశుద్ధాత్మనిస్తాను. ఒకే ఒక ప్రాబ్లం ఏంటనగా, we are not able to understand that the total obedience has to come into action. హెబ్రీ పత్రిక 4:1 నిజమైనటువంటి ఒక విశ్రాంతి. 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16 నుండి 19 గమనిస్తే, విధేయత చూపు వారికి ప్రభు అనుగ్రహించుచున్న ఒక వాగ్దానం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ చూస్తూ ఉన్నాం, ప్రతి ఆశీర్వాదము ఉన్నత స్థానములలో సిద్ధపరచబడినది ప్రభు యేసు నామములో మనకి ఇవ్వబడుచు ఉన్నది. There is always, the very verse is not a crutch, it is the very foundation. క్రైటీరియా ఏదనగా దేవుని ప్రేమించువారు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ చదువుతున్న ప్రతి భాగములో ప్రభు ఈవేళ మనతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏదనగా, ఒక 3 ఘర్షణలతో పాటు ప్రభు అంటున్న మాట, నేను నిన్ను విడువను. 3 మురుగులు ఉన్నవండి. There are 3 special groanings. If you can look into these 3 groanings which are always coming into the life of the people of God. Paul has just talked about it. When you can very well look into the book of Romans chapter 8, రోమా పత్రిక 8వ అధ్యాయము, మీరు కనుక దీనిలో 17 నుండి 23 వరకు గమనిస్తే, ఆ మొట్టమొదటి మూలుగా 21 చూడగలుగుతాం. అదేదనగా చూడండి, క్రియేషన్. I'm talking about Romans 8. I'm reading now is verses 20 and 21. Creation groaning under futility and decay. We can very clearly understand when you read those 2 verses. And రెండవది 22వ ఆ రెండవ మూలుగుడు ఏదనగా, ఒక believers groaning in weakness waiting for the redemption. విమోచన కోసం ఎదురు చూస్తున్న క్రీస్తు